నింగిలోకి దూసుకుపోయిన తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 చరిత్ర సృష్టించిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్. రాకెట్ ప్రత్యేకతలు: పొడవు 23 మీటర్లు, వ్యాసం 1.7 మీటర్లు, బరువు 30 టన్నులు. నిర్మాణం: రాకెట్ బరువు చాలా తక్కువ ఉండేలా కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో నిర్మాణం. 3D ప్రింటెడ్ ఇంజన్లు. 350 కేజీల బరువుండే పెలోడ్ ను భూమికి దగ్గరగా ఉండే కక్షలో ప్రవేశపెట్టగలిగారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ను ప్రయోగం సక్సెస్ అయింది. మధ్యాహ్నం 12:05:30 ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగం విక్రమ్-1 450 మీటర్ల ఎత్తుకు ప్రయాణించి 6 చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. విక్రమ్-1 గ్రహ స్పేస్ కాస్మోస్ఫేర్ డి క్యూబ్డ్ స్క్వైర్డ్ సొంతంగా తయారు చేసిన స్కేప్ పెలోడ్లను విక్రమ్-1 అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. కాస్మోస్ డైమండ్ ఆర్ట్ వర్క్ కాస్మిక్ బ్లూమ్ సర్ సివి రామన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఏపీజే అబ్దుల్ కలాంల చిత్రాలను అంతరిక్షంలో చేర్చగలిగింది. మొత్తం 4 దశలు, వాటిలో 1 నుంచి 3 దశలు ఘన ఇంధనంతో పనిచేస్తాయి. కలాం ఇంజన్లు కలాం 1200, కలాం 250, కలాం 100 అని పేరు పెట్టారు. రామన్ ఇంజన్ అని పేరు పెట్టారు దీనికి. 2018 జూన్ హైదరాబాద్లో స్కైరూట్ ఏర్పడింది. ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి, ఇస్రోలో సహ ఇంజనీర్ అయిన నాగా భరత్తో కలిసి 2018లో స్థాపించారు. ఇస్రో శాస్త్రవేత్తగా చేసిన పవన్ కుమార్ జిఎస్ఎల్వి MK3 మిషన్లో పనిచేశారు. తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో 6 ఏళ్లకు పైగా పనిచేసిన ఆయన రాకెట్ రూపకల్పన అభివృద్ధిలో అనుభవం సాధించారు. 2022 నవంబర్ 18న భారత్ తొలిసారి ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన సబ్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-S ను ప్రయోగించబడింది. భారత్ తొలి ప్రైవేట్ కంపెనీగా స్కైరూట్ నిలిచింది. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేందుకు రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ వెహికల్ లాంచ్ విక్రమ్-1. భారత్ స్టార్టప్ స్కైరూట్ చేపట్టిన తొలి ప్రయోగం మిషన్ ఆగమన్. 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్తో పనిచేస్తుంది. ఇది దేశంలోనే అతి పొడవైన మెలోలిథిక్ స్పేస్ ఇంజనీరింగ్ అతి పొడవైన మెలోలిథిక్ కార్బన్ కాంపోజిట్ రాకెట్ దశ. న్యూమాటిక్ సెపరేషన్ సిస్టమ్ను దీనిలో ఉపయోగించడం దేశంలోనే మొట్టమొదటిసారి. అంతరిక్ష శిథిలాల నుంచి తొలగించిన కాస్మోసర్ సంస్థ రూపొందించిన ఎంబ్రేస్ అనే రోబోటిక్ ఆర్మ్ సాంకేతికను తొలిసారి ప్రదర్శించారు. కాస్మోస్ డైమండ్స్ సంస్థ ప్రయోగశాలలో సృష్టించిన కాస్మిక్ బ్లూమ్ వజ్రాన్ని ఆర్టిస్టిక్ పెలోడుగా మోసుకెళ్లిన తొలి రాకెట్ ఇదే. ఇస్రో చైర్మన్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 ప్రయోగాలు చేపట్టనున్నట్టు వి నారాయణ్ తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 సందర్భంగా తెలియజేశారు. దేశీయ అంతరిక్ష రంగంలో ఈ విజన్ భారత్ 2040కి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.